హాయ్ వ్యూవర్స్, దీన్ని బిగ్ బ్రేకింగ్ అనాలో, బిగ్ షాకింగ్ అనాలో, దీని అమ్మ జీవితం అనాలో నాకు అర్థం కావట్లేదు. తల్లి కూతురు పేరు సాహితి, తల్లి పేరు పద్మజ. రీసెంట్గా కర్ణాటకలో వచ్చినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో ఈ సాహితి, వీళ్ళ కర్ణాటకలో బనశంకరి ప్రాంతం, సాహితీకి ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చాయట. తల్లి కూతుల మధ్య ప్రేమ అభిమానం ఉండాలా, లేదన్నప్పుడు పెద్ద రకం చిన్న రకం అన్నట్టుగానే కొంచెం మందలింపటువంటిది ఉండాలా? కత్తులతో పొడుచుకునేంటారు బాబు. అసలు ఆ ఇంట్లో అసలు మగవాళ్ళు ఉన్నారా లేరా? అసలు ఈ పద్మజ కూతురుతో మాట్లాడుతూ ఎందుకు తక్కువ వచ్చిన మాట్లాడేది అంటే మాట పెరిగింది. పద్మజ చాకు తీసుకుంది, సాహితి చాకు తీసుకుంది. పద్మజ తల్లి, కూతురు సాహితి, ఇద్దరు పొడి చేసుకున్నారు. కూతురు సాహితి చచ్చిపోయింది. తల్లి పద్మజ ఆసుపత్రిలో గాయాలతో చికిత్స పొందుతూ ఉంది. విచారణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు వచ్చిన డౌట్, ఒకవేళ మాట పెరిగి కూతురిని తల్లే చంపేసి ఆ కూతురు కూడా పొడిచిందని నమ్మించాలని చెప్పి ఆ కత్తితో ఈమె కూడా పొడుచుకొని ఆ కూతురు చేతిలో పెట్టి ఫింగర్ ప్రింట్స్ కూతురి పడేలా చేసి అలా ఏమన్నా గేమ్ ఏదైనా ఆడుండిద్దా, లేదా మాట పెరిగి నిజంగానే అలా పొడి చేసుకున్నారా? విచారణలో తేలాలి. ఈ వీడియో ఇస్తాను ఎందుకో తెలుసా? కొంచెం మనుషుల్లా బతకండి. మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో కానీ పెద్దలతో కానీ ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు పద్ధతి ప్రకారం మాట్లాడండి. మాట పెరుగుతుంది, గొడవ ఎలాగ ఉందని అనుకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయండి, లేదంటే అక్కడే చెల్లిపోండి. బయటతో మాట్లాడేటప్పుడే పద్ధతిగా ఉండాలని చెప్తున్నప్పుడు ఇంట్లో ఇంకెంత పద్ధతిగా ఉండాలండి? మార్కులు కూడి పెడతాయా? ఆ సబ్జెక్ట్ అనేది కదా మనకి ముఖ్యము. మార్కులు ఏం చేస్తారా మార్కులు? నేను చదువుకునేటప్పుడు కూడా ఈ మార్కులు పిచ్చి ఉండేది. బట్ నేను మాత్రం నాకు వద్దురా బాబు, నేను సబ్జెక్ట్ నేర్చుకుంటా, ఆ మార్కులు నేను బట్టి పట్టలేంటారా బాబు అని చెప్పేసి అనుకునేవాడిని. సబ్జెక్ట్ తెలుసుకునేవాడిని. పర్లేదు, దేవుడి దేవల్ల అంటారు ఫస్ట్ క్లాస్ మార్కులు ఉన్నాయి. 70, 80, 90 కానీ 60, 61 ఇలా ఉన్నాయి. బట్ సబ్జెక్ట్ ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తా, సబ్జెక్ట్ ఏదైనా సరే, అరే పలాంది కదా ఇందులో ఏంటంటే నేను చెప్తా. ఇక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నా ఫైల్ చూస్తూ ఉంటాయి. నా సాధారణ కనీసం 40 సర్టిఫికేట్లు ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చినవి కొన్ని, సెకండ్ వచ్చినవి కొన్ని, మరికొన్ని ఉంటాయి రకరకాలుగా. ఎలక్యూషను, డిబేటు, ఎస్ఐ రైటింగ్, స్లోగన్ రైటింగ్, సింగింగ్, మిమిక్రీ అన్నీ ఇంకా డిగ్రీలో ఉన్నప్పుడు సరదాగా. సో వీడియో చాలా బాధాకరమైన వీడియో. కానీ ఎండింగ్లో ఇలా ఎందుకు చెప్తున్నానంటే, చదువు అంటే పుస్తకాల్లో ఉండేదే కాదండి. సమాజం ఇంకా వేరే ప్రపంచాలు కూడా చాలా ఉంటాయి. పాజిటివ్ వేలో, బెస్ట్ వేలో ఉండండి, ముందుకెళ్ళండి. పిల్లలని కానీ మీకు తెలిసిన వాళ్ళని కానీ ఆ రకంగా గైడ్ చేయండి. అంతే తప్ప పుస్తకాలే అన్నట్టుగా జీవితం ఉండే ఇంక ఇంటికి వచ్చాక వీడియో గేమ్లో తొక్కతోలని అంటూ ఉంటే ఇదిగో మార్కులు వచ్చినప్పుడు ఇలాగే గొడవలు పెట్టి చంపుకోవటాలు చావటాల దాకా వెళ్తాయి. బట్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్.